ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 ని భారత్ ఓటమితో ప్రారంభించింది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకొచ్చిన భారత్ సూపర్ 8 లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై ఘోరంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎడెన్ మార్క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ మిల్లర్, డివాల్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్ బౌండరీల వర్షం కురిపించడంతో 20 ఓవర్స్ లో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. అయితే టీమిండియా కేవలం 111 పరుగులకే ఆల్అౌట్ కావడంతో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పరాజయంతో టీమిండియా సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వే, వెస్టిండీస్ తో జరిగే తమ తదుపరి మ్యాచ్ల్ని టీమిండియా మెరుగైన రన్ రేట్ తో గెలవాలి. ఈ మ్యాచ్ల్లో ఒక్కటి ఓడిపోయినా లేకుంటే వర్షంతో రద్దయినా సరే టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సన్నగిలిపోతాయి. ఈ మ్యాచ్ ఓటమితో తదుపరి 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి అనే అనవసరమైన ఒత్తిడి టీమిండియాపై నెలకొంది. అంతేకాదు 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో టీమిండియా రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ పెవిలియన్ కి క్యూ కట్టడంతో టీమిండియా ఓటమి అక్కడే ఖరారైపోయింది. పిచ్ కండిషన్స్ ని ఏమాత్రం గౌరవించకుండా అత్యుత్సాహంతో చెత్త షాట్లు ఆడిన భారత టాప్ 3 బ్యాటర్లు టీమిండియా ఓటమికి కారణమయ్యారు. ప్రతిసారి అభిషేక్ శర్మ డక్అౌట్ అవుతుండగా ఈసారి స్ట్రైకింగ్ కి వెళ్లిన ఇషాన్ కిషన్ డక్అౌట్ అయ్యాడు. పవర్ ప్లేలో టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోయింది. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత హార్దిక్ పాండ్యా, శివన్ దుబే మ్యాచ్ ని కొద్దిసేపు నిలబెట్టారు. ఓటమి ఖరారని తెలిసినా వారిద్దరూ రన్ రేట్ ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. 14వ ఓవర్ తర్వాత భారత్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. అయితే మళ్లీ వికెట్లు వరుసగా పడ్డం మొదలైంది. హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అవగా ఆ తర్వాత బంతికే రింకు సింగ్ గోల్డెన్ డక్అౌట్ అయ్యాడు. అదే ఓవర్లో హర్షదీప్ కూడా వికెట్ కోల్పోయాడు. కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో భారత్ 100 పరుగుల్లోపే ఆల్అౌట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ శివన్ దుబే రాణించడంతో 100 పరుగుల మార్క్ ని భారత్ దాటేసింది. టీమిండియా బ్యాటర్స్ అందరూ విఫలమైన శివన్ దుబే మాత్రం 37 బంతుల్లో 42 పరుగులు చేసి ఆఖరి వరకు పోరాడాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా పరాజయానికి సంజు శాంసన్ జట్టులో లేకపోవడమే కారణమని కొంతమంది టీమిండియా ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఫామ్ లో లేని తిలక్ వర్మ లేదా అభిషేక్ శర్మని ఆడించి టీమిండియా పెద్ద తప్పిదం చేసిందని, వాళ్ళిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టి సంజు శాంసన్ ని ప్లేయింగ్ 11 లో ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్ లో టీమిండియా పరాజయానికి గల కారణాలేంటి? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.